విష్ణు విభిన్న కథలను ఎంచుకోవడంలో బ్రాండ్ అంబాసిడర్. చిన్న చిన్న పాత్రలతో కెరీర్ మొదలుపెట్టి హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ను సంపాదించుకున్నాడు. అప్పట్లో ఒకడుండేవాడు అనే సినిమా ద్వారా శ్రీ విష్ణు హీరోగా మారాడు. ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందివ్వలేనప్పటికీ శ్రీ విష్ణుకు మాత్రం మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత హీరోగా మెంటల్ మదిలో, నీది నాది ఒకే కథ, బ్రోచేవారెవరురా, తిప్పరా మిసం, గాలి సంపత్, రాజరాజ చోరా, సామజవరగమన ఇలా మంచి మంచి కథలతో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక కథలను ఎంచుకోవడంలోనే కాదు, పుట్టినరోజు జరుపుకోవడంలో కూడా శ్రీ విష్ణు చాలా స్పెషల్. అవునండి, సాధారణంగా ప్రతి ఒక్కరి పుట్టినరోజు ఏడాదికి ఒకసారి వస్తుంది. కానీ శ్రీ విష్ణుకు మాత్రం 4 ఏళ్లకు ఒకసారి వస్తుంది. అదేంటంటే శ్రీ విష్ణు లీప్ ఇయర్లో, అంటే ఫిబ్రవరి 29న పుట్టాడు కాబట్టి. ఇది చాలా రేర్. చాలా తక్కువ మంది ఈ రోజున జన్మిస్తారన్నమాట. ఇప్పటి వరకు హాలీవుడ్, బాలీవుడ్లో ఈ రోజు పుట్టిన సెలబ్రిటీల గురించి విన్నాం, కానీ మొట్టమొదటిసారి ఒక తెలుగు హీరో లీప్ ఇయర్న పుట్టినట్లు వింటున్నాం. ఇక ఈ రోజు ఈ హీరో తన పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకుంటాడు. తాజాగా ఒక వీడియోలో తన పుట్టినరోజు గురించి శ్రీ విష్ణు మాట్లాడాడు. 4 ఏళ్లుగా పుట్టినరోజు జరుపుకోలేదు. లీప్ ఇయర్ రోజున పుట్టడంతో నా ఫ్రెండ్స్, ఫ్యామిలీనే నా పుట్టినరోజును సెలబ్రేట్ చేస్తారు అని చెప్పుకొచ్చాడు.